సో మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం ఉన్నది ఒక అంటే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నటువంటి ఒక పేషెంట్. ఆయన మోకాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కార్టిలేజ్ ప్రాబ్లమ్ తోటి. సో వారికి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్ చైతన్య గారు. మనం కూడా చూద్దాం ఎలా అంటే ఇంజెక్షన్ చేస్తున్నారు కేవలం అంటే పేషెంట్స్ ఓన్ బ్లడ్ తోనే ఆ ఇంజెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి సో చూద్దాం ఎలా చేస్తారనేది మనం కూడా. సో మొత్తానికి ఇది కంపల్సరీ, సో మాస్క్ కూడా కంపల్సరీ. సో ఇంక తప్పదు, మాస్క్ తోనే చేద్దాం. రైట్. ఇంకొకటి కూడా ఖచ్చితంగా అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఇది ఆపరేషన్ థియేటర్ కాబట్టి స్టెరైల్ జోన్, అందరూ ఆ డ్రెస్సెస్, మా టీం అంతా మా క్రూ అంతా కూడా ఆ డ్రెస్ వేసుకున్నారు. పేషెంట్ పర్మిషన్ అలాగే డాక్టర్ గారి పర్మిషన్ తీసుకుని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా అందరూ గమనించాలని కోరుతున్నాం. రైట్. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏంటి డాక్టర్? ఎస్ అండి, మనం అక్కడ పిఆర్పి కలెక్ట్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనము నీ జాయింట్ అనేది చూడాలండి. సో దానికోసం అని సిఆర్ మెషిన్ ఇది. సో ఇక్కడ కంటిన్యూస్ గా మనకి ఇమేజెస్ వస్తుంటాయి అనమాట, జాయింట్ ఇమేజెస్. సో కంప్లీట్ గా పేషెంట్ అండర్ స్టెరైల్ టెక్నిక్స్ ఈ ప్రొసీజర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉందా? యా, ఈ కెమెరా అనేది మనకి బోన్స్ ని జాయింట్స్ ని మనకి అక్కడ చూపిస్తుంది అనమాట. దిస్ ఈస్ అ నీడిల్ వి యూజ్ అండి, చాలా థిన్ నీడిల్. దానికి ముందు కూడా ఫస్ట్ మేము జస్ట్ లోకల్ గా అనస్థీషియా ఇచ్చి ఆ ఏరియా నమ్ చేసిన తర్వాతనే వి పుట్ ద ఇంజెక్షన్. అది కూడా ఇమేజ్ లో చూసుకుంటూనే వీల్ పుట్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మీరు చూసినట్టయితే అక్కడ మన నీడిల్ కనిపిస్తుంది. ఓకే, దాన్ని బట్టి మేము జాయింట్ అనేది లొకేట్ చేస్తాం అన్నమాట. ఎక్కడ దాంట్లోకి పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తాము. ఓకే ఓకే, తెలుస్తుంది అక్కడ మనకి. ఇప్పుడు రండి మీకు చూడొచ్చు అనమాట స్క్రీన్ మీద. ఓకే. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ డై ఇస్తామండి. డై అంటే అది ఒక కలరింగ్ ఏజెంట్ లాగా అనమాట, అది మనం గైడ్ చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఇది జాయింట్ లో స్ప్రెడ్ అయింది అంటే ఇప్పుడు మన నీడల్ జాయింట్ లో ఉన్నట్టు అనమాట మనకి కన్ఫర్మేషన్. సో అది కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే వి గివ్ పిఆర్పి ఇంజెక్షన్. సో ఇన్ దట్ వే వి ఆర్ గివింగ్ ఇన్ ద పాయింట్ అనమాట. ఓకే, కరెక్ట్ గా ఎక్కడైతే నొప్పితో బాధపడుతున్నారో ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ ఇంజెక్షన్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియటం వల్ల క్యూర్ పర్సెంట్ అనేది కొంచెం రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఇవి మనకేంటంటే ఒకసారి సరిపోతుందా అని సిట్టింగ్స్ అని అలా ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు? సో మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళకి, నీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి జనరల్లీ 3 సిట్టింగ్స్ అవసరం పడతాయి. ఓకే. సో గ్రేడ్ 2, 3 లో ఉన్న వాళ్ళకి 3 సిట్టింగ్స్ అవసరం పడతాయి. సో ఎవ్రీ సిట్టింగ్ 15 days గ్యాప్ తోటి వి డూ. సో వచ్చిన ప్రతిసారి మేము అల్ట్రాసౌండ్ ద్వారా కార్టిలేజ్ థిక్నెస్ ఎట్లా పెరిగింది అవన్నీ చెక్ చేసుకుంటూ వి డూ సెకండ్ అండ్ థర్డ్ సిట్టింగ్స్. ఓకే, 3 వరకు పడతాయి. 3 వరకు ఖచ్చితంగా పడతాయి. సో దాన్ని బట్టి అయిపోతుంది. బట్ అవును, త్వరగానే అయిపోతుంది. అది మెయిన్.